ఉపదేశసారములు 8వ పద్యము. భేద భావనాత్ సోహమిచ్చే సౌ భావనా అభిదా పావనీమత. ఇది పద్యము. దీంట్లో ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు చెప్తున్నాము. నా సత్తా నా చలనం అంతా ఈశ్వరుని యందే కలదు అన్నాడు మహాత్ముడు. అయితే ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలోనా, స్వర్గంలోనా, కైలాసంలోనా అన్నప్పుడు నా అస్మిత రూపంగా ఉన్నాడు. అంటే నేను అనే మౌలికమైన సత్యం ఏదైతే ఉందో ఆ అనుభవ మూలంలో చైతన్యం ఉంది అన్నప్పుడు నేను నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, చలనం చేస్తున్నా అన్నింటికీ కావలసిన శక్తి ఆ ఈశ్వరు నుండే లభిస్తోంది. కాబట్టి ఆంతరములోని ఆ మహాశక్తితో నేను ధ్యానములో పరిచయము ఏర్పాటు చేసుకుంటాను. అయితే మనం ఒక ఉద్యోగం చేసి, చదివి ఉద్యోగం చేసి, పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో జీవిస్తూ ఉంటాము. ఇదంతా కూడా బాహ్య జీవనం. బాహ్య జీవనములో సత్యము లేదు అని తెలుసుకున్నప్పుడు ఆంతరం వైపు జర్నీ చెయ్యాలి అని అప్పుడు అనిపించిన ఉపయోగం ఉండదు. కాబట్టి బాహ్య జీవనము ఓకే, శరీరానికి సంబంధించినంత వరకు అవసరాలు బాహ్య జీవనం, ఇది గుర్తుపెట్టేసుకోవాలి. మరి నేను నా అవసరం ఏంటి అంటే నా జన్మరాహిత్యము. నా జన్మరాహిత్యము నేను అన్నప్పుడు నాతో వచ్చేదేమిటి? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నాతో వచ్చేది ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూనా, ఈ వస్తువుల, ఈ సంపద, భార్య బిడ్డలు, పిల్లల, వీళ్ళెవ్వరూ కాదు. మరి నాతో వచ్చేది నా భావము, అంటే నా సంస్కారము, నా భావము ఏమైనా మీరు చెప్పుకోవచ్చు. అయితే అది మాత్రమే నాతో వస్తున్నప్పుడు దాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలా వద్దా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలి? దానికోసం ఆంతర దృష్టిని నిర్మాణం చేసుకోవాలి. అంటే బాహ్య దృష్టిని ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ తో పరుగులు పెడుతూ ఉంటాను. ఓకే, ఇది నాకు కూడా రాదని తెలుసు కాబట్టి ఇంకా వచ్చేది నాతో ఉండే నా భావజాలం కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని కరెక్ట్ గా ఉండడానికి ఆంతరదృష్టి. ఇంకా లోపలున్న దైవాన్ని తెలుసుకోవడానికి. ఆ దైవం అన్న అంతర్దృష్టి అన్న అన్ని ఒక్కటే, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. కాబట్టి మనం అంతరదృష్టిని నిర్మాణం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఫస్ట్ ఆసనం. అంటే మీరు ఒక కూర్చోగలగాలి. ఎంతసేపు కూర్చోగలగాలి అంటే ఆ లోపల ఆ హాయి వస్తున్నప్పుడు ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాం. లేదా ఫస్ట్ అసలు ఒక ఆసనం అంటే కూర్చుంటానండి, కానీ మనస్సు కూర్చోదు. మరి దానికే ఆసనం అంటే. శరీరానికి కూర్చోవడం ఏముందండి? సినిమా చూసినా 3 గంటలు కూర్చుంటారు, అప్పుడు ఏ నొప్పి రాదు. ఒక థియేటర్కి వెళ్ళి పిక్చర్ చూస్తున్నారనుకోండి, 3 అవర్స్ 2.5 అవర్స్ మీరు కదలకుండా కూర్చుంటారు. అప్పుడు అసలు ఏ దృష్టి ఉండదు. అంటే మనస్సు ఫోకస్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయింది. అంటే మీరు చెయ్యగలరు, ఏదో ఒక దాని మీద ఎంతసేపు అయినా మనస్సుని పెట్టగలరు. కంప్యూటర్ ముందు కూర్చున్నారనుకోండి, 8 అవర్స్ 7 అవర్స్ కూర్చుంటున్నారు కదా, చక్కగా కూర్చుంటారు. సో స్క్రీన్ మీదకి దృష్టి వెళ్ళిపోతే మీరు చక్కగా ఉండగలరు. ఇది బయట మీకు ప్రాక్టీస్. లోపల స్క్రీన్ ఒకటి ఉంది అంటే కనిపించట్లేదండి అంటే మరి నువ్వు ఈ స్క్రీన్ మీద కూర్చోవడం ముందు అలవాటు చేసుకున్నావు సంవత్సరాల తరబడి. లోపల కూడా అలవాటు చేసుకుంటే కనిపిస్తుంది. ఏ స్క్రీన్ కనిపిస్తుంది? లోపల ఇంకే బొమ్మలు ఉండవు, వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. సో అది కనపడటానికి నేను అలవాటు చేసుకున్నాను అనుకోండి, ఎంతసేపు అయినా కళ్ళు మూసుకుని హాయిగా కూర్చోవచ్చు. చుట్టూ ఉండే ప్రపంచం అంతా ఎలా పోతున్నా నాకు అనవసరం. సో చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే లోపల స్క్రీను చాలా హాయిగా ఉంటుంది. నాతో నేను, నాలో నేను. మీకు ఇది మెడిటేషన్ లో చెప్తాను. సో ఉండడము, ఈ ఉండడము భగవాన్ చక్కగా చెప్పారు.
వాళ్ళు అలా కూర్చున్నారు లోపల స్క్రీన్ తోటి. కాబట్టి ఉండడం చెప్పగలిగారు వాళ్ళు. అంటే మనం గూడా అది ప్రాక్టీస్ చేయాలి. బయట ప్రాక్టీస్ చేశారా? జాబు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసారు. జాబ్ వచ్చాక నడుము పీకుతున్నా, కాలు పీకుతున్నా, అమ్మో! అమ్మో! జీతం ఎక్కడ మిస్ అయిపోతామో అని భయమేసి చక్కగా కూర్చోవడం ప్రాక్టీస్ చేసుకున్నాం కదా! సో, అవసరం నడిపింది. మరి ఇది అవసరం అనుకోవట్లేదు. లోపల అవసరం అనుకోవట్లేదు. ఆ అనుకోవడం కోసం మేము మీరు ఆ లోపలికి వెళ్ళే వరకు, లోపల అనుకునే వరకు, ఇది నా అవసరం అనుకునే వరకు మేమవసరం. ఆ తర్వాత మేమవసరం లేదు. ఎందుకని? నీ లోపల స్క్రీన్ చూసుకుంటూ నువ్వు ఉండిపోతావు. ప్రాబ్లమే కాదు. ఓకే. సో, ఔటర్ స్క్రీన్‌లు అలవాటైన వాళ్ళు, లోపల స్క్రీన్‌లకి మీ భాషలో చెప్పాల్సొస్తుంది. అంతర్దృష్టి అంటే మీ భాషలో చెప్పాల్సొస్తుంది. కాబట్టి ఆంతరదృష్టి అంటే ఆసనంలో నిశ్చలంగా కూర్చోగానే ముందు అంతర్ముఖత్వము. ఎందుకని? కళ్ళు మూసేస్తావు, మనస్సుని ఆపేస్తావు కాబట్టి, ఆపేయడం అంటే బలవంతంగా ఆపడం కాదు. నేను ధ్యానం చేస్తున్నానని తెలుస్తుంది కాబట్టి, అంతర్దృష్టి నెమ్మదిగా ఆరంభమవుతుంది. ఎప్పుడైతే అంతర్దృష్టి ఆరంభమవుతుందో, అప్పుడు ఆత్మజ్ఞానానికి అది సోపానము. అటువంటి ఆత్మజ్ఞానము మనకి తెలియాలి. తెలిసినప్పుడు బాహ్య జ్ఞానము చాలా చిన్నగా కనిపిస్తుంది. దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఆత్మజ్ఞానానికి సోపానం. ఒక వ్యాపారస్తుడు తన కొడుక్కి యువకుడైన తన కొడుక్కి ఏదైనా వ్యాపారం అప్పచెప్పాలి అనంటే ముందు తన కూడా తిప్పుకుంటాడు. ఎందుకు? అంటే వాడికి ముందు ప్రాక్టీస్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి తన చుట్టూ కొంతకాలం తిప్పుకుంటాడు. క్రమంగా ఆ యువకుడికి వ్యాపార దృష్టి అలవడుతుంది. అలాగే ఆంతరదృష్టి అలవాటు చేయాలి అనంటే ముందు నువ్వు కళ్ళు మూయాలి. అది ధ్యానం ద్వారా మాత్రమే అలవాటవుతుంది. కాబట్టి ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో, ఆ కళ్ళు మూసుకొని మనం ఆంతరం వైపు జర్నీ చెయ్యాలి అని తెలిసినప్పుడు ఆంతరదృష్టికి అలవాటు చేసుకోవడానికి మనం ధ్యానం అలవాటు చేసుకుంటాం. ఇంకా ఆంతరదృష్టి వలన బాహ్య దృష్టి తగ్గడం ఒకటే కాక ఆత్మ, అనాత్మ వివేకము, వైరాగ్యము ఇవన్నీ అలవడతాయి. ఎందుకని? ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ పీస్, ఆ సైలెన్స్ అవి మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడం మొదలుపెడతామో బయట ఉండే గందరగోళం అంతా చిరాగ్గా అనిపిస్తుంది. కాదండి ఇంకా గందరగోళం నచ్చుతోంది అనంటే లోపల అంతటి అజ్ఞానం ఉంది. లోపల బాహ్య దృష్టి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంటేనే అటువంటివన్నీ వస్తాయి. అందుకని మనం స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా అయితే మీ చదువుకి, మీ జాబ్‌కి, లేకపోతే మీరు పిల్లల్ని పెంచటానికి, లేకపోతే ఫ్యామిలీ మెయింటెనెన్స్‌కి అన్నింటికి అలవాటు పడి మీరు ప్రాక్టీస్‌లు చేసుకున్నారు కదా! ఏది మానేసారండి? ఏది మానేయలేదు కదా! చక్కగా అలవాటు చేసుకున్నారు. ఎక్కడైనా ఒక కొత్త ప్లేస్‌కి వెళ్లారనుకోండి. ఫస్ట్ కొంచెం బాధ అనిపిస్తుంది. కొత్త అనిపిస్తుంది. బట్ స్లోలీ మీరు అలవాటు చేసేసుకుంటారు. ఆ తర్వాత ఇదే నా ప్రపంచము అన్నట్టుగా అలవాటు పడిపోతారు. అలాగే ఫస్ట్‌లో కొంచెం అయ్యో! ఎందుకండి కళ్ళు మూసేసుకోవడం, ఊరు మీద తిరిగితే బావుంటుంది గదా! బోలెడు హ్యాపీనెస్ వస్తుంది అనిపిస్తుంది. స్లోగా అలవాటయిందనుకోండి. ఇప్పుడు క్లాస్ అలవాటవ్వడానికి చూడండి ఎంత టైం పట్టిందో. కంపల్సరీ క్లాసు అని ఇప్పుడు వారానికి ఒక రోజు కాబట్టి ఓకే. ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటారు. అదే నేను రోజు పెట్టాననుకోండి, పెడతాను భవిష్యత్తులో. రోజు పెడుతున్నాననుకోండి, మీకు ఫస్ట్ కొత్తలో కష్టంగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయి క్లాస్ లేకపోతే బెంగొచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ అలవాటు ఏదైనా మన అలవాటు. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. నేనే అలవాటు చేసుకోవచ్చు ప్రతీదీ కూడా. నేనే చేసుకున్న అలవాటును వదిలేయగలను. ఈ చిన్న జ్ఞానం, ఈ చిన్న నాలెడ్జ్ ఉంటే చాలు.
చక్కగా ఎదుగుతారు ఎవరైనా. కాబట్టి వివేక వైరాగ్యాలు మానవునికి జీవితంలో ఇంపార్టెన్స్ ఏంటంటే గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొస్తాయి. ఎందుకని? బోలెడు బరువుంటుంది చెత్త మన దగ్గర. బోలెడు చెత్త. ఒక మహాత్ముడు చెప్తాడు. ఎవరైనా కనిపించారనుకోండి, మనకు పలకరిస్తూ ఊసిపోకుండా కబుర్లు చెప్పుకుంటుంటాం. అదని, ఇదని, ఇదని. ఆయన ఏం చెప్తాడంటే, ఈ డస్ట్‌బిన్‌లోంచి ఆ డస్ట్‌బిన్‌లోకి సరఫరా చేయడం అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చెత్తలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఇద్దరు ఫ్రెండ్సు లేతే ఇద్దరు నైబర్సు ఇద్దరు కలిసి ఎదురు పడితే మాట్లాడుకునే మాటలు ఈ ఈ ఈ చెత్త తీసుకొచ్చి ఇందులోకి తీసుకొచ్చారని చెప్పి. అది బావుంది. కరెక్ట్ మాటది. ఎందుకంటే మనకు ఉపయోగం లేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఫ్యామిలీ ఇవి మనకేం ఉపయోగం లేదు. అయినా సరే ఇన్ఫర్మేషన్ ఆసక్తి మనకి. ఆసక్తితో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అవన్నీ లోపల గుర్తుపెట్టుకుంటాం. ఆ మనిషి కనపడినప్పుడు మీకు తప్పనిసరిగా అవన్నీ గుర్తుకొస్తాయి. అంటే లోపలున్నాయి. ఇటువంటియన్నీ వదలాలన్నా నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఇవన్నీ వదలాలి. అలాగే వివేకముండాలి. వదిలించుకోవాలనే వివేకముండాలి. ఉంటే వదిలితే వైరాగ్యమొస్తుంది. వైరాగ్యమొస్తే లోపల స్వాతంత్ర్యమొస్తుంది. అంటే స్వేచ్ఛ. డబ్బా ఖాళీ అయిందనుకోండి ఏమైనా పోసుకోవచ్చు. దాని నిండా సరుకో లేతే సగం సరుకో ఉందనుకోండి, ఆ పైన పొయ్యలేం కదా! పూర్తిగా ఖాళీ చేశారనుకోండి డబ్బాని, ఆ ఖాళీ డబ్బాకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. మీ ఇష్టం. ఖాళీ డబ్బాని ఇప్పుడేదైనా సరుకు పోయాలంటే మీరు ఖాళీ డబ్బా చూసుకుంటారా? నిండు డబ్బా చూసుకుంటారా? ఖాళీ డబ్బా చూసుకుంటారు. చూసుకొని దానికి ఒక స్వేచ్ఛ మనకి. దాంట్లో ఏదైనా పోసుకోవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ ఖాళీ చేసుకుంటే ఎన్నైనా నింపవచ్చు. అంటే ఏం నింపుతారు? ఆల్రెడీ ఖాళీ అయిపోయిన తర్వాత ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది తెలియబడుతుంది. ఖాళీ అవ్వనంత సేపు తెలియబడదు. సో, వివేక వైరాగ్యాలు మనలో గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొస్తాయి. దీనికే మహాత్ములు బంధము అని పెట్టారు పేరు. అంటే బంధించుకుని ఉన్నాను. దేంతో? ఆలోచనలతో. బంధం అంటే మీరు ఇల్లు, పిల్లలు, వస్తువులు అనుకున్నారు కనుక. అవన్నీ అవసరాలకి వాడుకుంటున్నాం. వాటితో మనకేం పెద్ద బంధం ఉండదు. మనకు ఒళ్ళు మండితే వదిలేస్తాం. ఒళ్ళు మండితే ఎవరికైనా ఇచ్చేస్తాం. లేతే బయట పడేయగలుగుతాం. సో, నాకేం వద్దండి. నేను సింపుల్‌గా ఉండాలనుకున్నాననుకోండి అన్నీ తీసి పడేయగలుగుతారు. సో, బంధం అంటే మీరు అవనుకోకూడదు. బంధం అంటే మన ఆలోచనలు. అవి వేటి మీద తగులుకొనున్నాయో వాటిని వెనక్కి ఎలా తీసుకొస్తారు? ఉట్టినే తీసుకురాలేరు. వివేకముంటే వైరాగ్యముతో తీసుకురాగలుగుతారు. వైరాగ్యం అనేది సామాన్యమైన విషయం కాదు. సో, ఈ జీవితంలో వైరాగ్యాన్ని అలవరుచుకోవడం అనేది అది అసలైన విద్య. ఎందుకని? మీరు డిగ్రీలు సంపాదించటము, సర్టిఫికేట్‌లు, నోబెల్ బహుమతులు ఎన్నైనా రావచ్చు గాక. కానీ వైరాగ్యం అనేది అంత ఈజీ కాదు. అటువంటిది అలవరుచుకోవడం అంటే చాలా గొప్ప గొప్ప విషయం. కాబట్టి స్లోగా మనం వైరాగ్యాన్ని అలవరుచుకుంటే అంటే ఆ స్వాతంత్రం ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉత్సాహం కలిగిస్తూ ఉంటుంది. హుషారుగా ఉంటారు మనుషులు. ఉసూరుమంటూ ఉండరు. నాకు ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుంచి ఎంతో మందిని చూశాను నేను. డబ్బులుంటాయి, ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మొహాలు మాత్రం ఎప్పుడు ఉసూరుమంటూ ఉంటాయి. ఫుల్ మేకప్ ప్యాకేజ్‌లా వేసుకుంటారు. కానీ కళే ఉండదు. కళ మీన్స్ లోపల నుంచి ఆ ఉత్సాహమే ఒక కళ. ఆ ఉత్సాహమని మీరు డాన్స్ చేయటం కాదు. తెలిసిపోతూ ఉంటారు. ఆ ఐస్, ఆ గ్లో కానీ, ఆ ఫేస్ గ్లో కానీ ఏముండవు. ఉసూరుమంటూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఒక 100 కేజీలు బరువు నెత్తి మీద పెడితే మనుషులు మోసుకుంటూ ఉంటున్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు. అలా ఉంటారు. లోపల స్వతంత్రం ఉంటే కనుక చాలా ఉత్సాహంగా గాల్లో ఉంటారు. మీరు చిన్న పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. చిన్న పిల్లలు ఎలా ఉన్నారో మనం అలా ఉండగలుగుతామా?
ఆడికేం బాధ్యత అండి, నేను పెడుతున్నాను తింటున్నాడు అని అంటే, అవును వాడికి ఏ ఆలోచన లేదు కాబట్టి వాడికి నేను ఆహారం వెతుక్కోవాలి అని కూడా అక్కర్లేదు. ఆకలేసినప్పుడు ఒక కరుపరుస్తాడు, లేతే ఏడుస్తాడు, లేతే అడుగుతాడు. అంతే. వాడికి అవసరాలు లేవు. ఎక్కువ అవసరాలు లేవు. పూర్వం అయితే ఓ 10 ఏళ్ల వరకు కూడా అసలు అవసరాలు ఉండేవి కాదు. ఇప్పుడు మీరు అలవాటు చేశారు. 1 ఆర్ 2 ఇయర్స్‌కే మీరు అలవాటు చేసేసారు. వాడికి అవసరాలు పెంచేసారు. పూర్వం పెంచేవారు కాదు. కాబట్టి వాడికి అవసరం అనేది తెలిసేది కాదు. ఇప్పుడు మీరు డబ్బులు పుచ్చిపోయి, ఇంక మన డబ్బులు స్వార్థం. మనం మన పిల్లలకి అన్నీ కొనిచ్చేయాలి. వాడిని హ్యాపీ చేయడం అంటే ఆడో చేతిలో ఓ బొమ్మ పెట్టేసి, వాడికి ప్లేట్ నిండా ఒక తిండి పెట్టేసి, ఈ రెండింటితో వాడిని హ్యాపీ చేసేయాలనే మానసిక దురద అనేది మనకుంది కాబట్టి, ఆ దురదతో పెంపకం ఉంటుంది. ఈ రెండింటి దురదలు మనకెక్కువైపోయినాయి. వాటితో మన పెంపకం. దానివల్ల ఏమైంది? వాడికి కూడా అవసరాలు పెరిగిపోయి, చిన్న పిల్లలు కూడా ఇప్పుడు స్కూలుకెళ్తుంటే చూస్తుంటే ఉసూరుమంటూ ఉంటారు. నేను వాళ్ళని అడిగి, "అమ్మా టిఫిన్ తిన్నారా?" "ఓహ్! తిన్నాను." "మరెందుకలా ఉన్నారు?" అని అడిగితే, అప్పుడు కొంచెం హుషారు. లేతే ఏదో నవ్వించి, అప్పుడు హుషారు. అది కూడా టెంపరరీ. మళ్ళీ వాడి ఆలోచనలన్నీ వాడికొచ్చేసేటప్పటికి మళ్ళీ ఉసూరుమనిపోతాడు. మనం గూడా అంతే. తెల్లారి లేస్తే మన పరుగులు, ఉరుకుల్లో ఇప్పుడు మేము గూడా పరుగు పెడతాం. కానీ ఆ ఉసూరుమనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పొద్దున్నుంచి ఇప్పుడు రాత్రి వరకు. మండే అయితే ఒక 5, 6 క్లాసులు నాకు. అలా పరుగు పెడుతూనే మళ్ళీ మీరు సాయంత్రం రండి. అప్పుడు కూడా 8 దాటితే కొద్దిగా నాకు నిద్రొస్తుంది. అంతే. కొంచెం నిద్రొచ్చి అక్కడి నుంచి కొంచెం మంచం ఎప్పుడెక్కుదామా అని కొంచెం తాట ఆగిపోతుంది. లేదు అంటే కంటిన్యూషన్‌లో మరి ఇది, అది ఇప్పుడు ఈ తెల్లవారుజామున మెడిటేషన్ అంటే ఓంకారంతో, ఒక వైబ్రేషన్స్‌తో ఒక అలర్ట్‌నెస్. మళ్ళీ మీ క్లాస్ అంటే ఒకలాగా, ఇంకో క్లాస్ అంటే ఒకలాగా. ఇన్ని వేరియేషన్‌లో కూడా ఎక్కడ హుషారు తగ్గదు. ఎందుకు? అంటే ఆన్ అవుతుంది మనస్సు, స్టాప్ అవుతుంది. ఆన్ అవుతుంది, స్టాప్ అవుతుంది. హుషారుగా ఉంటుంది. ఏం లేదు ఇక్కడ ఖాళీ అయిపోయి. కాబట్టి బంధం చాలా మంది అడుగుతారు. ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టేసుకున్నారు కదండీ! మీకేం భయం లేదు. ఎందుకండి? బిల్డింగ్ అక్కడుంది. నేనిక్కడున్నాను. భయమెందుకు? అదలా జరుగుతూ ఉంటుంది. డబ్బులయిపోయినాయి. ఒకసారికొచ్చినియి. ఏం జేయాలి డబ్బులు? అవే వస్తాయి. అక్కడి నుంచొస్తాయి. అంతే అయిపోయింది అక్కడితోటి. అయిపోతాయేమో అని బెంగ. అవ్వదేమో అని బెంగ. ఇవన్నీ బంధం. సో, ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా ఎంత ప్రాణం కిందుంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. అన్నింటిని యాక్సెప్ట్ చేయటానికి ప్రిపేర్ అయిన మైండ్ అయితే హుషారుగా ఉంటుంది. ఓకే. లేదంటే కనుక మనం ఆ ఉల్లాసం పోతుంది. ఉత్సాహం పోతుంది. స్వాతంత్రము పోతుంది. స్వాతంత్రము అంటే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మనం ఉంచుకోవాలి. మానవ జీవిత జ్ఞానము, జ్ఞాన ప్రధానమైన ఈ జన్మకి స్వేచ్ఛ లేకపోతే ఎలాగండి? అన్ని ప్రాణులు ఏమీ లేకపోయినా స్వేచ్ఛగా ఉంటున్నాయి. మనిషి జ్ఞానం ఉంది ఇంకా స్వేచ్ఛగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ జ్ఞానంతో ఇలా పోగు చేస్తాడు అన్నింటిని. ఇది లోభం. లోపల లోభం. ఆ లోభానికి బద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆ స్వాతంత్రం యొక్క రుచి, మహిమ ఏమీ తెలీదు. బతికేయడమే. ఏం బతికేయడం? పొద్దున్నుంచి రాత్రి వరకు గానుగెద్దులా బతికేయడం ఉంటుంది. అదలా బతుకుతూ ఉంటాం. కాబట్టి ఆంతరదృష్టికి ధ్యానం ప్రముఖ సాధనం కాబట్టి మనం తప్పనిసరిగా ప్రతి దినం అధ్యయనం చేయాలి ధ్యానాన్ని. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం గూడా గావాలి. ఆ 2 లేకుండా ధ్యానం కళ్ళు మూసుకుంటాడు, ఎటో పోతాడు, లేతే నిద్రపోతాడు. అలా కాదు. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఏంటి? నేనెందుకు ధ్యానం చేస్తున్నాను? అంటే నాలో ఉండే ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేస్తున్నాను. అన్నప్పుడు ఆ దివ్యత్వానికి అడ్డు వచ్చేదంతా పక్కకు తీసి దాని వైపు జర్నీ చేస్తాను అనే నాలెడ్జ్. సో,
అటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. చేసుకుని ధ్యానం చేయాలి. అంతేకాని మీరు ధ్యానం చేస్తున్నారు కదండీ! మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి అంటే వాడేదో చెప్తాడు. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు. నేనేం చేస్తాను? ఆ ఎక్స్‌పీరియన్స్ విన్నాను. మనస్సు వినింది. కూర్చోగానే అది తీసుకొచ్చింది. కొంచెం రూపాలు మారతాయి. దానివల్ల ఏంటండి ఉపయోగం? చాలా మంది నా దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం, ధ్యానంలో మీకేం అనిపించదు, వినిపించదు అని చెప్పానంటే వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? అంటే ఆల్రెడీ ఆ పిచ్చిలో ఉన్నారు. వాళ్ళకి నచ్చదింక. మనస్సు ఎంత పట్టేసుకుందంటే, ఎట్టి పరిస్థితిలో పార్టీలు, ఫంక్షన్‌లు అలవాటైపోయిన వాడికి వచ్చి కళ్ళు మూసుకోమంటే ఎలా నచ్చదో, ఇది గూడా అంతే నచ్చదు. అంటే గందరగోళం అలవాటైపోయింది. ఆ గందరగోళంలో అయితే మనస్సు అంగీకరించట్లేదు. అలాగే ఇది కూడా. సేమ్ ఇది కూడా అంతే. వాడు కళ్ళు మూసుకొని ధ్యానంలో అటు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను. ఆ చుట్టుపక్కల అందరిని పోగు చేసి కబుర్లు చెప్పుకోవడం అలవాటైపోయింది. అంతకుముందు మా పిల్లలు, సంసారం, డబ్బులు, వస్తువులు ఈ కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ధ్యానము, గురువులు, ఆధ్యాత్మికత అనే కబుర్లు అలవాటైనాయి. అలవాటైనప్పుడు ఇప్పుడు కూర్చుని ఆ డిస్కషన్‌లో మీకేమనిపించింది? మాకేమనిపించిందంటే నీకంటే నేను ఉన్నతంగా చెప్తేనే బావుంటుంది. లేతే బాగోదు. కాబట్టి నాకది కనిపించింది, నాకిది వినిపించింది అనకపోతే నాకసలు కుదురుండదు. అలా అలవాటు పడిపోయిన మనస్సులు. అందుకే ఆధ్యాత్మికం పేరు చెప్పి గ్రూపులు కింద పోతూ ఉంటారు. బోలెడు కాలక్షేపం అబ్బబ్బా! వాళ్ళకి ఒడ్డు పెట్టేస్తా ఉంటారు తినేసి. మనకి బోలెడు కాలక్షేపం. మళ్ళీ వాళ్ళు కళ్ళు మూసుకోమన్నప్పుడు మనం కళ్ళు మూసుకోవడం. ఏదో, ఏదో అదో సరదా. ఈ సరదా నుంచి ఈ సరదాలోకి వెళ్ళాం. ఏం వద్దబ్బితే మనిషి ఏమైపోతాడండి అన్నారు అనంటే నేనేం చెప్పలేను దానికి. కాబట్టి మీరు చూసుకోవలసి ఉంటుంది. అంతర్దృష్టి అన్నప్పుడు, ఆ అంతర్దృష్టిని నేను జర్నీ మళ్ళీ బాహ్యానికి వచ్చేస్తున్నానేమో చూడాలి. కాబట్టి ధ్యానము ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు, నా ధ్యానం నాదేనండి. నేను ఊరు మీద నోరిప్పి చెప్పక్కర్లేదు. ఓకే. అలా ఉండాలి. నువ్వు ధ్యానం చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియక్కర్లేదు. ఇది గూడా. లేదండి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు కాబట్టి, ఓకే. నేను ధ్యానం చేసుకుంటాను. మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్తే తప్పని నేను చెప్పట్లేదు. మీకు తెలుసా ఈరోజు ధ్యానంలో నేను ఎంత బాగుందో అని మొదలుపెట్టకూడదు దుకాణం. అలాంటి దుకాణం మొదలుపెట్టకూడదు. సో, అక్కడి నుంచి బోలెడు డిస్కషన్‌లొస్తాయి. ఓకే. కాబట్టి తప్పనిసరిగా మనం ప్రతిరోజు అధ్యయనం చేయాలి. ఉద్యోగస్తులు స్నానాధికాలు చేసి, పలహారం చేసి ఆఫీస్‌కెలా వెళ్తారో, మనం ఏ పని చేసినా మంచి గాని, చెడు గాని అన్నింటిని దాన్ని చూసుకుంటూ రజోగుణ ప్రవృత్తిని లేపుకుంటూ ఉండడం కాకుండా, సత్వగుణం రావాలి అనంటే, అంటే ఆ పనిలో మనకి క్వాలిటీ కావాలన్నా, ఆ పనిలో ఆ రజోగుణం తగ్గాలన్నా కూడా ధ్యానం చేయాలి. సో, అంటే అప్పుడు ఈ ధ్యానంతో మీరు మిగతా పనులు కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. అప్పుడు మీకు గాబరా ఉండదు. గాబరాతో సగం పని అది, సగం పని ఇది రకరకాల వ్యవహారాలు చేస్తారు. అలా కాకుండా కూడా ఉపయోగపడుతుంది. అంటే భౌతికంగా మీరు చేసే పనుల్లో మీ టైమ్ సేవ్ అవుతుంది. క్వాలిటీ వస్తుంది. క్లారిటీ వస్తుంది. క్లారిటీతో చేయగలుగుతారు. ఇంకా చక్కగా చేయగలుగుతారు. అండ్ అంతర్దృష్టి. 2 అలవాటవుతాయి. అంటే ధ్యానం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ నిదానం వస్తుంది. ఆ గాబరా తగ్గిపోయి ఆ నిదానం వస్తుంది. ఆ చిరాకు, కోపము, విసుగు అన్నీ తగ్గిపోతాయి. అవన్నీ రజస్‌తో వస్తాయి. అన్ని రజస్‌తో మనలో ఉండే ఆ రజస్సు యొక్క గుణం పెరిగిపోయి ఇవన్నీ వస్తాయి. ధ్యానము వీటన్నింటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రతి దాంట్లో అంటే ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు దేంట్లో చూసినా గాబరాయే. స్నానం జేయాలన్నా 2 చెంబులు దబదబా పోసేసుకుని. అన్నం తినాలన్నా గబగబా ఇలా తీసేసుకుని. అన్నింట్లో గాబరా మనకి. ప్రతీదీ ఆ మనిషి ఊగిపోతూ చేయడం అలవాటు.
సో అలా అలవాటు పడిపోయి ఉంటారు. వీటన్నింటికి ఒక నిదానం వస్తుంది ధ్యానం. లేదా ఎవరైనా ఏదన్నా చిన్నగా అనేటప్పటికి పెద్దగా రియాక్ట్ అవుతాం మనం. ధ్యానం చేసేటప్పటికి ఆ రియాక్షన్ తగ్గుతుంది. ఆ పెద్దగా రియాక్ట్ అవ్వడం తగ్గిపోతుంది. ఓకే. స్లోలీ మీకు ప్రాక్టీస్ అయ్యే కొలది ఆ సైలెన్స్ మెయింటైన్ అవుతుంది లోపల. అప్పుడు ఎన్ని పనులైనా చేయగలుగుతారు. నీరసం, విసుగు, చిరాకు ఇవన్నీ తగ్గిపోతాయి. ఎన్ని పనులైనా చేయగలుగుతారు. ఓకే. కాబట్టి తప్పనిసరిగా మనం ధ్యానాన్ని మన జీవితంలో అలవాటు చేసేసుకుంటే నిద్ర, భోజనము, తర్వాత రుచి ఇవన్నీ కూడా ఏదైనా భ్రమలు, క్రోధము ఇత్యాదులన్నీ కూడా తమో గుణానికి సంబంధించినవి. స్పీడ్‌గా పరుగులు పెట్టేసేవన్నీ రజోగుణానికి సంబంధించినవి. ఇక్కడ రజోగుణం, తమో గుణం గురించి కొద్దిగా చెప్తాను మీకు. బాగా పట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఓకే. ఆహారం చెప్పాను స్టార్టింగ్‌లో. మళ్ళీ చెప్తాను కొద్దిగా. సో, ఎవరైనా సరే అంటే నేను చెప్తుంటే చాలా డెప్త్ చెప్పేదాన్ని ఇదివరకు దాని గురించి. చెప్తుంటే మీకు మానేసి అది ఎదుటి వాళ్ళ వంక చూస్తున్నారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళందరిని మీకు తెలుసా ఆవిడ చెప్పారు. ఇది తమోగుణ లక్షణం అని చెప్తారు. వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. సో, నేను చెప్పేది మీ సాధన కోసం, మిమ్మల్ని మీరు చూసుకోవడం కోసం. పక్కవాడిని చూడమని కాదు. అందుకని చాలా వరకు తగ్గించేసి చెప్తున్నాను అందుకే దీని గురించి. చాలా వరకు ఇదివరకంతా జనాలు ఇదే గోలతో ఉండేవారు. ఓకే. అలా కాకుండా ఉండాలి అనంటే నేను ఇప్పుడే ముందుగానే చెప్తున్నాను. రజోగుణ లక్షణాలు మీకుంటే తగ్గించుకోండి. తమోగుణ లక్షణాలు మీకుంటే తగ్గించుకోండి. ఎదుటి వాడికి మీరు తగ్గించలేరు. వాడు ఎంతో సాధన చేస్తే తగ్గుతుంది. ఓకే. మీరు మళ్ళీ పిల్లల్లో అర్జెంట్‌గా చూసేసి వీడికి రజస్సు ఉందని మీరు బెంగ పెట్టేసుకోవడం. వీడికి తమస్సు ఉందని మీరు బెంగ పెట్టేసుకొని మళ్ళీ నా దగ్గరికొచ్చి ఇది ఎలా తగ్గాలండి అని అడగడం. ఈ ఈ సోది కాకుండా కొంచెం మీ సాధనకు ఉపయోగపడుతుంది. సో, రజస్సు లక్షణాలు వేగం, అలాగే విపరీతంగా కోపం, చిరాకు ఇవన్నీ రజస్సు లక్షణాలు. ఇవి ఈ ఈ వేగం అన్నప్పుడు ఒక పనిని మీరు ఆ వేగం మీరు గమనించుకుంటే తెలిసిపోతుంది. పని చేస్తారు. కానీ పనిలో క్వాలిటీ ఉండదు. తప్పనిసరిగా ఆ పని పాడు చేసేస్తారు. రెండోవాడు వెనకాల సర్దుకోవాలి. ఆఫీస్‌లో వర్క్ అయినా అంతే. మీరు చేసిన వర్క్‌ని వాడు తిట్టాడు అంటే, అయ్యయ్యో! మర్చిపోయానని చెప్పి మళ్ళీ మీరు ఇవన్నీ రజస్ లక్షణాలు. ఇంట్లో పనులు కూడా అంతే. ముందు ఒక మాట చెప్తుంటే ఇలా ఫస్ట్ మాట చెప్పగానే పరిగెట్టేస్తారు. ఇది రజస్ లక్షణం. మాట ఇలాగా మొదలుపెట్టి నాకు తెలుసు అనేసారు అంటే రజస్సు లక్షణం. అంటే ముందసలు ఓపిక లేదు. సత్వగుణం అనుకోండి చక్కగా నుంచుని వింటారు ముందు. నిలబడలేకపోతున్నాడు. ఆ గాబరా. ధ్యానంలో ఆహ్, కూడా మనస్సు లేపేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఓ 2 రోజులు ఎక్కడికైనా వెళ్లారంటే బాగా రజస్సు పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు పెరిగిపోతుంది అనంటే, నేను డిస్టర్బ్ అయిపోయాను అని చెప్తారు. ఎందుకు డిస్టర్బ్ అవుతారండి? రజస్సు లక్షణం ఉంటేనే తొందరగా డిస్టర్బ్ అవుతారు. మీరు రజస్సు ఉన్న వాళ్ళని గిల్లితే చాలు బోలెడు పనులయిపోతాయి. మీరు చేయక్కర్లేదు. తమస్సు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, రజస్సు ఉన్నవాడికి ఇంట్లో వాళ్ళని వాడేసుకుంటారు. ఇంట్లో అందుకే ఫ్యామిలీలో ఎవడో ఒకడు రజస్సు ఉంటుంది. ఆ ఒక్కడే పని చేస్తాడు. మిగతా వాళ్ళందరూ వాడిని వాడేసుకుంటారు. ఇది ఫ్యామిలీస్‌లో జరుగుతుంది బాగా. పైగా నా నేనే చేస్తాను అన్ని పనులు అంటాడు. నిన్నెవడు చేయమన్నాడు? అంటే మరి ఎలా అండి? అది పనవ్వదు కదా! అక్కడ ఆగిపోతుంది గదా! అని గాబరా వీడికుంది. అదే పనవ్వదన్న గాబరా మిగతా వాళ్ళెవరికీ లేదుగా. మిగతా వాళ్ళెవరికీ లేదు. వీళ్ళకెందుకుంది? అంటే లోపల రజస్సుంది. నేను ముందే చెప్పాను. ఇది ఇంట్లో గొడవలు పెట్టుకోవడానికి కాదు. మీకు మీరు చూసుకోవడానికి. ఓకే. సో, మనకి ఆగట్లేదు. కుదురులేదంటారు. రజస్సు యొక్క లక్షణం అది.
ఓకే. తమస్సు ఉన్నవాడు వీళ్ళని బాగా వాడుకుంటాడు. మీరలా ఉపయోగపడకూడదు. వాడు వాడుకుంటున్నాడని మనకు అర్థమైపోవాలి. భార్యాభర్తలు. ఒక రజస్సు, ఒక తమస్సు ఉంటారు. తిట్టుకుంటూ, తిమ్ముకుంటూ ఎలా అయినా సరే ఆ రజస్సు ఉన్నవాళ్ళు పని చేసేస్తారు. వాళ్ళు పని చేసేస్తారని ఎలాగో తెలుసు. అందుకే వీళ్ళు లేట్ చేస్తారు. లేట్ చేసి వాళ్ళతో చేయించేసుకుంటారు. ఇది ఫ్యామిలీస్‌లో తప్పనిసరిగా ఉంటుంది. సో, పూర్వం అందుకే ఏం చేసేవారంటే, గురువు వాడిని చూసి మంత్రం ఇచ్చేవాడు. వాడిని చూసి మంత్రం ఇస్తే, రజస్సున్న వాడికి సగుణ మంత్రం ఇచ్చేవారు. చిన్న స్మాల్ రామ మంత్రాలు, చిన్న నారాయణ మంత్రం అలా ఇచ్చేవారు. ఇస్తే వాడికి ఆ సగుణ మంత్రంతో పాపం రజస్సు తగ్గేది. తమస్సున్న వాడికి నిర్గుణ మంత్రాలు ఇచ్చేవారు. హైం, హీం, హ్రీం అని లోపల నుంచి నరాలన్నీ యాక్టివేట్ అవ్వడానికి. ఇప్పుడేముందండి యూట్యూబ్‌లో మంత్రం ఇచ్చేస్తారు. మీరు మా గురువుగారు ఇచ్చారు. లేతే వెళ్లి కూర్చుంటే చాలు పొలోమని మంత్రాలు ఇచ్చేస్తారు. వాడు ఏంటో ఏం అక్కర్లేదు. వాడసలు నీతో ఎన్నో రోజులు జర్నీ చేస్తే తప్పించి వాడి సంస్కారం గాని, వాడి గుణం గాని మనకు తెలీదు. అలా గురువు శుశ్రూష చేసి చక్కగా వాళ్ళ నుంచి పొందేవారు. ఇప్పుడు అక్కర్లేదు. హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో అని భుజం మీద చెయ్యేసుకొని మంత్రం తీసేసుకోవచ్చు. అంతే. అది వాళ్ళు ఏం చేసేసుకుంటారో అందుకే పక్కన పడేస్తారు. ఎంత చేసినా ఏమి వర్కౌట్ అవ్వదు కాబట్టి మంత్రాన్ని పక్కన పడేస్తారు. లేదా అయ్యో! ఇచ్చారనే అభిమానంతో అలా సాగదీసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలా కాదండి. సో, అందుకే మీకు ప్రతి లక్షణము, ప్రతి గుణం మీకు చెప్పేస్తాను నేను. మీరే చూసుకోవాలి. అంటే ఆ ఇండివిడ్యువాలిటీ. మీకు మీరు ప్రతి దాంట్లోనూ చూసుకునే ఇండివిడ్యువాలిటీ నేర్పాలి సాధనలు. మీ పిల్లలకు కూడా మీరు అలాగే నేర్పాలి. ప్రతీదీ అందించి, కూరించి, కాళ్ళ దగ్గరికిచ్చి, ఆ వచ్చేవనన్నా నీకు అర్జెంట్‌గా నేను చేసి పెట్టేస్తాను. ఏంటి చేసి పెట్టేస్తావు? అంటే వాడి బద్ధకానికి నువ్వు చక్కగా సహకరించావు. ఎలా ఉంటుంది మన యాటిట్యూడ్ అంతా? వస్తే మీరు గాబరా పడిపోక్కర్లేదు. ఓకే. వాడు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు మొర్రో అంటే, నువ్వు కూర్చోరా నాన్న ఈలోగా వండి పెడతానని చెప్పి అలా ఉండాలి. ఈలోగా ఆడికి ఓపికొస్తుంది. వాడు వస్తున్నాడంటే టేబుల్ నిండా నువ్వు రెడీ చేసేసావంటే. వస్తున్నాడంటే టేబుల్ నిండా రెడీ చేసేయడానికి ఏమన్నా వీఐపీ ఏంటండి? అంటే వీఐపీ ట్రీట్‌మెంట్ మీరు అలవాటు చేశారు. రేపొద్దుట వాడి పెళ్ళాం దగ్గర లేతే భర్త దగ్గర ఆ ట్రీట్‌మెంట్ అలవాటు కావాలని కోరుకుంటున్నారు. అది అది లేకపోతే చిరాకొస్తుంది. అది లేకపోతే. మీరు మీ చిన్నప్పుడు గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. మీరెళ్లి అన్నం పెట్టండి మొర్రో అంటే, "నువ్వు కూర్చో నేనొస్తానని" చెప్పి కూర్చోబెట్టి, నెమ్మదిగా వచ్చి పిల్లలందరిని కేకేసాక అందరికీ లైన్‌గా ఆ చివరోడికి వడ్డించేలోగా ఈ చివరోడికొచ్చేటప్పటికే టైం పట్టింది. సో, అది కూడా పూర్తి ఆకలి వేసేసినా సరే, ఇన్ని రకాలేం లేవు. వంట అవ్వలేదనుకోండి, ఈలోగా బెల్లం ముక్క తిను, లేతే బిస్కెట్ తిను, లేతే బిస్కెట్ కూడా కాదు అన్నీ లిక్విడ్‌లే. ఇది తిను అని అది మన చేతిలో పెట్టి, ఆకలిని ఇంకా పెంచి, ఆ బర్నింగ్ కరెక్ట్‌గా ఉండేటట్టు చేసేవారు. ఇదంతా రజస్ లక్షణం. అందుకు చెప్పాను. ఎందుకు రజస్సు? అంటే లోపల గాబరా. మా వాడికి అన్నీ నేను అమర్చేయాలి. మా అమ్మాయికి నేను అన్నీ అనే గాబరా ఇది రజస్సు. ఇది తల్లిదండ్రులకుంటే పిల్లలు నాశనం. ఇంక తమస్సు. బయట నుంచి తెచ్చి పెట్టేద్దామా ప్యాకెట్టు? ఇది తమస్సు లక్షణం. ఇది కష్టం, ఇది కష్టం. ఈ 2 కష్టం. రజస్సు ఎక్కడి నుంచొస్తుంది? అంటే ఆల్రెడీ గుణం. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? దాన్ని తగ్గించాలంటే ఫస్టు ఆహారం. రెండోది వ్యవహారం. ఆహారం దగ్గరకొచ్చేటప్పటికి మీరు ఉప్పు, కారం, బాగా మషాలాలు ఇవన్నీ వేసుకొని తింటుంటే రజస్సు ఇలా లేసిపోతూ ఉంటుంది. ఓకే. రెండోది వ్యవహారం. వ్యవహారంలో ఆ రజస్సున్న స్నేహాలు. ఆ రజస్సున్న వాళ్ళని పట్టుకుని కూడా తిరుగుతూ ఉంటాం.
తప్పనిసరిగా మన రజస్ పెరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఆ గాబరాగా ఉన్నప్పుడు సత్వగుణం వాళ్ళు భరించగలరు గాని తమస్సోళ్ళు మళ్ళీ భరించలేరు. ఎందుకని? వాడి బద్ధకం వీడితో పరిగెట్టలేడు. ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళ రజస్సు, ఒకళ్ళ తమస్సు అయితే గనక రజస్సు ఉన్నవాడు కష్టపడిపోతూ ఉంటాడు. తమస్సు ఉన్నవాడు సుఖపడిపోతూ ఉంటాడు. కొన్నాళ్ళకి విసుగొచ్చేసి అర్థమైపోయి గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. ఇద్దరు తమస్సు ఉంటే అసలు ఆ ఇంట్లో పిల్లలు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎవడు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు. చాలా కష్టం. మనతో చేయించేసుకుంటూ ఉంటారు. లేదా అడ్జస్ట్ చేసేస్తూ ఉంటారు ప్రతిదీ. ఇద్దరు రజస్సు ఉంటే మీరు ఒక పావు గంటో లేకపోతే ఒక రోజో ఉన్నారంటే బయటకు వచ్చాక ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? వాళ్ళు ఏం పెట్టారో అవన్నీ మనం తినేయాలి. వద్దన్నా వడ్డించేస్తారు. మనకి ఏదైనా లోటు వచ్చేస్తుందేమో అని వాళ్ళు గాబరా పడిపోయి మనల్ని గాబరా పెట్టేస్తారు. చాలా కష్టం. ఇవన్నీ డీప్‌గా చెప్పానంటే కష్టం కాబట్టి లైట్ గా చెప్తున్నాను మీరు మార్చుకోవడానికి. ఓకే. సో, రజస్సు లక్షణం. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలనంటే ఫస్ట్ ఆహారంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎంత సాత్విక ఆహారం అంటే టోటల్ ఉప్పు కారం లేదనుకోండి అసలు లేవదేమి మనస్సే లేవదు. మనస్సు లేవదు, కోపం లేవదు. 2 లేవు. ఎందుకని? ఆ 2 లేవడానికి వీడి దగ్గర లోపల ఆ ఎనర్జీ లేదు. ఏ ఎనర్జీ? ఆ కారాలు, మషాలాలు ఎనర్జీ లేదు. ఓకే. ఇంట్లో పిల్లలకి రజస్సు, తమస్సు ఉందనుకోండి. వాడికి తగ్గ ఆహారం పెట్టాలి. రజస్సు ఉన్నవాడికి నాయనా తినని చెప్పి బాగా మషాలాలు, కారాలు వేసి నీకు బిర్యానీ చేసి పెట్టనా? అని మీరు బాగా కారాలేసి ఉఫ్ అన్నాడు తింటే ఇంకొంచెం రజస్సు లెగుస్తూ ఉంటుంది. ఓకే. తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలు చూసుకోవాలండి జాగ్రత్తగా. పూర్వమైతే అలా లేదు. వాళ్ళు చక్కగా అంటే ఎప్పుడో పండగలప్పుడు తప్పించి ఆహారం మిగతా టైం అంతా ఒకేలా తినేవారు. ఓన్లీ ఫెస్టివల్స్‌కి అదే పండగ. ఫెస్టివల్స్‌కి మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ఇంటి చుట్టూ తిండే. ఇంట్లోనూ తిండే. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ రజస్ పెరుగుతుంది. మేము భలేవారండి మీరు సాధనలోకొచ్చాక మేమన్నీ తగ్గించేసామనంటే మీరు పక్కవాడితో పోల్చుకుని అన్నీ తగ్గించారు. మహాత్ముల్ని చూడండి అంటాను నేను. మీరు ఎదగాలంటే ఓన్లీ మహాత్ములతోటే పోల్చుకోవాలి. ఇంకెవరితో పోల్చుకోకూడదు. వేరే వాళ్ళతో అసలు పోల్చుకోకూడదు. ఓకే. సో, ఆహారము ఆరో వంతు మనస్సు కింద మారుతుంది. ఓకే. మనస్సు కింద మారినప్పుడు వద్దనుకున్న ఆహారం యొక్క ప్రభావము కలుగుతుంది. కాబట్టి నీకు సత్వగుణం పెరగాలి అనంటే ఫస్ట్ ఆహారము, 2 ధ్యానము, 3 సత్పురుషులతో సహవాసము లేదా సత్సంగము. ఇవి మనల్ని ముందుకు తీసుకువెళతాయి. ఓకే. సో 3 గుణాలు ఉంటవి మనిషికి. కాసేపు తమస్సు, కాసేపు రజస్సు, కాసేపు సత్వము. అది బ్యాలెన్స్. అలా ఉండాలి కూడా. అది లేకపోతే వర్క్ చేయలేరు. రజస్ లేకపోతే వర్క్ చేయలేరు. కాబట్టి అలా బ్యాలెన్స్. అది ఎక్కువ తక్కువలో చూసుకోవాలి. ఓకే. 3 గుణాలు తప్పనిసరిగా ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు రజస్ లేకపోతే నేనెలా చెప్తానండి? చెప్పాలి, వీళ్ళందరూ తెలుసుకోవాలి అనే ఒక తాపత్రయము అదంతా రజస్ లక్షణమే. లేకపోతే ఎలా చెప్తాం? ఇదయిపోయాక వెంటనే ఈ ఫోర్స్ పట్టుకెళ్ళి అక్కడ పనిలో చూపించాననుకోండి. ఇప్పుడు మంచి ఆవేశంగా చెప్తాను. ఇది పట్టుకెళ్ళి పనిలో చూపిస్తే అది చెడుతుంది. అక్కడికొచ్చేటప్పటికి మళ్ళీ కూల్ అవ్వాలి. ఓకే. అందుకని మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా, లేతే ఇంట్లో చేస్తున్నా, ఏ వర్క్ చేస్తున్నా రజస్ లేకపోతే ఒక హుషారు రాదు, ఒక ఉత్సాహం ఉండదు. రజస్ ఉన్న వాళ్ళే బాగా పని చేయగలుగుతారు. సో, ఇదంతా ఉంటుంది. కానీ అది ఎక్కువైతే డేంజర్ ఏంటంటే పనిని పాడు చేసేస్తారు. ఎక్కువైతే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గాబరా పెట్టేస్తారు. ఎక్కువైతే ఎప్పుడు కోపము, క్రోధము, చిరాకు వీటన్నింటితోటి ఉంటారు.
దాన్ని బ్యాలెన్స్ చేయటానికి చెప్తున్నాను నేను. బ్యాలెన్స్ చేయటానికి ఆహారము, ధ్యానము అండ్ సత్పురుషుల సహవాసము, సత్సంగము. ఇది రజస్సుని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, అక్కడితో రజస్సు అయింది. టైం ఉందా? టైం ఉంది. ఇంకా తమస్సు దగ్గరికి వస్తే స్వార్థము, అసూయ, దోచుకోవడం, అంటే ఎదటి వాడిని దోచేయటం, అని నాకే కావాలనుకోవడం, ఇవన్నీ తమస్సు యొక్క లక్షణాలు. బద్ధకం, మానసిక బద్ధకం, శారీరక బద్ధకం, ఇది మెయిన్. 5 లక్షణాలు, ఇంకా ఎక్కువే ఉంటాయి. దాని నుంచి వచ్చే పిల్లలు బోళంత మంది ఉంటారు. మెయిన్ గా 5 లక్షణాలు ఉంటాయి. ఓకే, ఇది తమస్సు లక్షణం. తమస్సు లక్షణం పెరగడానికి కూడా మీరు ఆహారం, నాన్ వెజిటేరియన్. తర్వాత ఇందాక రజస్కి చెప్పిన ఆహారాలన్నీ కూడా తమస్సును పెంచుతాయి. ఓకే, మెయిన్ గా నాన్ వెజిటేరియన్, నిలవ ఉన్న ఆహారాలు, ఫ్రిడ్జ్ లో ఆహారాలు, మీరు తీసుకునే ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు. సో ఇవన్నీ తమస్సు యొక్క లక్షణాలను ఎక్కువగా పెంచుతాయి. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. నిన్న మొన్నటిది ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ మీరు ఓవెన్ లో వెచ్చబెట్టిన దాంట్లో తమస్సు లక్షణమే వస్తుంది. వెచ్చబెట్టడం అంటే పైన వేడే చేశారు తప్పించి లోపల తమస్సు యొక్క లక్షణం, గుణం ఆల్రెడీ వచ్చేసింది దానికి. ఆహారాన్ని మీరు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా తమస్సే వస్తుంది. అప్పటికప్పుడు వేడిగా అంటే పొగలు కక్కేటట్టు గబగబ తినేసి ఆడ రజస్సు లక్షణం. అలా కాదు, కూల్గా. ఓకే, కాబట్టి నాన్ వెజిటేరియన్, నిలవ ఉన్న ఆహారాలు, కారాలు, మసాలాలు తమస్సును కూడా తీసుకొస్తాయి. అంటే ఆల్రెడీ రజస్సును లేపేసి ఆ తర్వాత తమస్సే వస్తుంది. ఓకే, అవి తర్వాత కూలింగ్ పదార్థాలు, అంటే ఐస్ క్రీములు, కూలింగులు, ఇవన్నీ తమస్సును తీసుకొస్తాయి. అండ్ బద్ధకం. ఇప్పుడు ఏం చేయాలి? తమస్సు ఫస్ట్ స్వార్థం ఉంటుంది. అసూయ, స్వార్థం, ఇవన్నీ తమస్సు యొక్క లక్షణాలు. ఎదుటోడు బాగుంటే అసలు చూడలేడు, వీడి తమస్సు లక్షణం ఇది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భగవంతుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు, సంతోషం అనే మానసిక పరిస్థితి ఉండదు, వెంటనే అసూయ వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుని స్వార్థం తగ్గాలి. తమస్సు తగ్గాలంటే, స్వార్థం తగ్గాలంటే ముందు నాది అన్నదంతా ఇచ్చేస్తూ ఉండాలి. నాది అనేది రజస్సు ఉన్నవాడు తొందరగా దానం చేసేయగలుగుతాడు. తమస్సు ఉన్నవాడు అస్సలు వెంటనే చైనా వద్దా బోల్డ్ ఆలోచించేస్తాడు. అంటే ఇదంతా తమస్సు లక్షణం. రజస్సు ఉన్నవాడు ఇంకా ఆలోచించాడు, అనిపించిందా టక్మని దానం చేసేస్తాడు, ఇమీడియట్లీ ఇచ్చేస్తాడు. తమస్సు ఉన్నవాడు అలా కాదు, దానికి ముందు వెనక ఆలోచన వచ్చేస్తుంది. ఇది తమస్సు లక్షణం అని మీరు గుర్తించేయాలి. గుర్తిస్తే తెలుస్తుంది. ముందు వెనక అన్ని ఆలోచనలు. తర్వాత తమస్సు ఉన్నవాళ్ళు రజస్సు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తేనే వాడు కొంచెం స్పీడ్ అవుతాడు. రజస్సు ఉన్నవాడు మళ్ళీ రజస్సు ఉన్నవాడితో స్నేహం చేయకూడదు. కానీ తమస్సు ఉన్నవాడు తప్పనిసరిగా రజస్సు వాడితో స్నేహాలు ఉంటే కనుక కొంచెం కదులుతారు. ఓకే, ఇంకా స్వార్థము వదలడానికి త్యాగం చెప్పాను. ఇంకొకటి ఆహారము చెప్పాను. అవేమి ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది, తమస్సు రాకుండా ఉంటుంది. ఇంకా బద్ధకం వదిలించుకోవడానికి నిష్కామ కర్మ వైపు, ఎక్కువ వర్క్ వైపు, నువ్వు ఇది పట్రా అది పట్రా అనకూడదు. నేనే లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి, టక్మన్ నేనే తీసుకోవడానికి. సో ఇప్పుడు మేమే చెయ్యమండి, ఎందుకంటే ఇప్పుడు మాకు బోళ్ళు అవకాశాలు తమస్సు రావడానికి వచ్చి అన్ని అందించేస్తూ ఉంటారు. గురువు గారికి నేను ఇస్తే నాకు పుణ్యం అని అందిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అందుకోవడం మొదలు పెడితే, మాట్లాడితే తమస్సు పెరుగుతుంది. అక్కడి నుంచి నన్ను ఎవడు చూస్తాడని బెండ్ అవ్వాల్సి ఉంటుంది. మన పని మనం చేసుకోవడం బెస్ట్. మన పని మనం చేసుకున్నాం అనుకోండి, తప్పదు. ఇంకా కుదరదు, టైం లేదు అని అనుకుంటే అప్పు చెప్తే తప్పు కాదు. టైం ఉంది, ఖాళీగా ఉన్నాం, అప్పుడేం చేయాలి? అందుకే నేను తడుముకుని ఆశ్రమంలో పని చూసుకుంటాను, కొద్దిగా టైం ఉన్నా సరే. ఎందుకు?
అంటే ఇప్పుడు ఇవాళ మీకు క్లాస్ చెప్తూ నేను తమస్సు పెంచుకోకూడదు కదండి. ఎప్పటికప్పుడు అలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన పని మనం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు తమస్సు రాకుండా ఉంటుంది. ఉన్న తమస్సు కూడా ఊడిపోతుంది. తమస్సులో బద్ధకం తగ్గించడం ఈజీయే. కానీ స్వార్థం తగ్గించడం అంత ఈజీ కాదు. ఇది తమస్సు యొక్క లక్షణం అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోదు అది. దాని నుంచి వర్క్ చేయాలి. వర్క్ చేసి అది వదిలించుకోవాలి. ఆ స్వార్థం తగ్గించుకోవాలి. నేను, నా పిల్లలు, నా ఇల్లు, ఇది తగ్గిస్తే తమస్తం. ఆ నేను తీసేసి మనం పెట్టాలి. అన్నింటికీ మనం అంటే మా నలుగురు కాదండోయ్. మనం అంటే నా నలుగురు కాదు. జనం లేదా ప్రాణులు ఇవన్నీ యాడ్ అవ్వాలి మన లైఫ్‌లోకి. మన లైఫ్‌లోకి వాటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మానసిక బద్ధకం 2 రకాల బద్ధకాలు. మానసిక బద్ధకం, శారీరక బద్ధకం. ఈ 2 బద్ధకాల్ని మీరు తీయాలి అనంటే కనుక తప్పనిసరిగా శారీరక బద్ధకం ఉన్నప్పుడు నేను ఎవ్వరికీ పని చెప్పకుండా చేసుకోవడం. మానసిక బద్ధకం ఉన్నప్పుడు చెయ్యాలనుకున్న పనిని వాయిదా వెయ్యకుండా ఉండడం. ఓకే. అలా చేస్తే ఈజీగా తమస్సు తగ్గుతుంది. మాకెవరు చెప్పలేదండి. ఎంత అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్తున్నాం. మీరు ప్రాక్టీస్ చేయాలి. దానికోసమే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవాలి. సాధనలో ఇవన్నీ భాగం. సాధన అంటే ఏమనుకుంటున్నారు? తమస్సు ఉన్న వాడికి ధ్యానం బాగా కుదురుతుంది. ఎందుకో తెలుసా? అసలు ఆలోచించడానికి కూడా బద్ధకం వాడికి. అందుకని ఆలోచించకుండా శుభ్రంగా కళ్ళు మూసి కూర్చుంటాడు. 3 గంటలు, 2 గంటలు ధ్యానం చేస్తున్నాడు అనంటే వాడికి బాగా తమస్సు ఉందని అర్థం. అన్ని గంటలు ఎందుకండి? ఏం సాధిస్తాడు అన్ని గంటలు చేసి? ఆ తర్వాత మనస్సు స్పీడ్‌గా లేసిపోతూ ఉంటుంది. దీన్నే భగవాన్ అణచబడిన మనస్సు అని చెప్పారు. చక్కగా చెప్పాడాయన. స్పష్టంగా చెప్పాడాయన. మనస్సు అలా అణచకూడదండి. దాన్ని చాలా యాక్టివ్‌గా ఉంచాలి. అట్ ది సేమ్ టైమ్‌లో మళ్ళీ కూల్‌గా కూడా ఉంచగలగాలి. ఓకే. అన్నేసి గంటలు ధ్యానాలు కూర్చుంటే గొప్ప. నన్ను అడుగుతుంటారు. మీరెంతసేపు చేస్తారు? ఒక అరగంట చేస్తా. అదేం గురువుగారు అరగంట ధ్యానం మా గురువుగారైతే 4 గంటలు చేస్తారు, 8 గంటలు చేస్తారు. ఓకే. మీ గురువుగారు గొప్ప నమస్కారం. మాకు తెలియక ఒకప్పుడు అలా చేస్తూ కూర్చునేవాళ్ళం. సో, బ్రెయిన్ పనిచేయడం మానేసింది తర్వాత. అలా కాదు. చాలా యాక్టివ్‌గా పనిచేయాలి. అట్ ది సేమ్ టైమ్ కూర్చోగలగాలి. అలా ఉండాలి. ప్రతి ఒక్కడు మా దగ్గర అడిగేదేంటంటే, ఒక గంట కూర్చోమంటారా? లేతే 2 గంటలు కూర్చోమంటారా? అని అడుగుతాడు. నువ్వు కూర్చోకసల. అలా అడిగాడు అంటే ఆడికి ఆల్రెడీ బద్ధకం ఉందని అర్థం. నువ్వు అరగంట కూర్చొని లేసిపోమని చెప్తాను నేను. మరి ఎలాగండి ధ్యానం ఎలా పెరుగుతుందంటాడు. ఎలా పెరగదు. నువ్వు మళ్ళీ పని చేసుకొని మళ్ళీ కూర్చో. కంటిన్యూగా కూర్చో. కంటిన్యూగా కూర్చుంటే ఆర్గాన్స్ కూడా తమస్సొచ్చేస్తుంది. అలా రాకూడదు. ప్రయోగాలు చేసేవాళ్ళు, లేకపోతే లోపల ఆర్గాన్స్‌తో ప్రయోగాలు చేసేవాళ్ళు, సంకల్పంతో ప్రయోగాలు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. మనం గాదండి. ఉప్పు, కారాలు తిని మీరు 2 గంటలు, 3 గంటలు ధ్యానాలు చేస్తున్నారు అనంటే చక్కగా మనస్సుని తమస్సుతో ఆపేశారని అర్థం. ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఏ ఉప్పు, కారం తినకుండా ఉడకబెట్టినయి ఏవో తింటున్నారు, ఫలాహారం తీసుకుంటున్నారు. వాడు చేయొచ్చు ఎన్ని గంటలైనా ధ్యానం. వాడికి నిద్ర రాదప్పుడు. మీరు ఆల్రెడీ ఉప్పు, కారం ముందు రోజు, ఆ ముందు రోజు అన్నీ పోసేసి, అది చక్కగా మత్తు తీసుకొస్తూ ఉంటుంది. శుభ్రంగా తినేసి. మీరు ధ్యానాలు 2 గంటలు, 3 గంటలు చేస్తున్నారంటే నేనైతే రాంగ్ అని చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. గమనించి చూసుకోండి. మీరు ఏ ఉప్పు, కారం తినకుండా, ఉట్టి ఉడకబెట్టిన ముక్కలో లేకపోతే పళ్ళు కూడా మత్తిస్తాయండి. పళ్ళు కూడా గ్లూకోజ్ ఎక్కువుంటుంది. వట్టి ఉడకబెట్టిన ముక్కలు, పాలు, పళ్ళు కూడా మత్తే. కాయగూరలు అలాగా బాయిల్ చేసుకొని స్పూన్‌తో తినేసామనుకోండి, అప్పుడు కూర్చోండి చూస్తాను నేను. అసలు మీరు కూర్చోలేరు. లేసిపోతారు. ఎందుకని? మత్తు రాదు కాబట్టి. మత్తు రాదు. ఓకే. కాబట్టి
తమస్సు యొక్క లక్షణాలు చెప్పాను, రజస్సు యొక్క లక్షణాలు చెప్పాను. ఇంకా సత్వగుణం అంటే సత్వగుణము బ్యాలెన్స్డ్ మైండ్, అన్ని బ్యాలెన్సే. పని చేయాలంటే పని చేస్తారు, కూర్చోవాలంటే కూర్చుంటారు, ఆలోచించే విధానంలో బ్యాలెన్స్ ఉంటుంది, అన్నింటికీ బ్యాలెన్స్ ఉంటుంది. ఎవడు ఏం చేసినా అలా అని అక్కడ సత్యం అంటే తప్పు జరుగుతుంటే జాగ్రత్తగా చెప్పగలుగుతారు. నాకెందుకు లేని ఊరుకోరు. అన్ని లక్షణాలు మంచి లక్షణాలు. ఇంకొకటి సత్వగుణము ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ లోపల ఆ ఇన్నర్ జర్నీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అనంటే ఆ లోపలికి లాగుతూ ఉంటుంది, వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణం వస్తుంది. సత్పురుషులతో సహవాసం చేసిన సత్వగుణం వస్తుంది. సాత్విక ఆహారం అనంటే ఉప్పు కారాలు నూనెలు ఏమీ లేకుండా న్యాచురల్ ఫుడ్. ఏది న్యాచురల్ ఉంటే అది సాత్విక ఆహారమే. దాంట్లో మీరు యాడ్ చేయకుండా, మిక్స్ చేయకుండా ఉండేదంతా సాత్విక ఆహారం. అయితే మరి రా ఫుడ్ బియ్యం తినేయమంటారా అని నేను అనట్లేదు. అది న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ అన్నాను. బియ్యాన్ని న్యాచురల్ అంటే బియ్యం మళ్ళీ వండుకోవడమే న్యాచురల్. దాన్ని బిర్యానీ చేయడం అన్యాచురల్. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఆ రైస్ ఈ రైస్, అసలు ప్రపంచంలో ఇన్ని రైసులు ఉన్నాయని ఈ మధ్య తెలుస్తుంది. మీరు చేసిన అలవాట్లు నెక్స్ట్ జనరేషన్ కి మీరు బాక్స్ లో అన్ని రైస్లే చేసి పెట్టేస్తుంటే వాడికి రైస్ అంటే వైట్ అనేది మర్చిపోయి వాడు దానికి ఏదో కలర్ లేకుండా వాడు నోట్లో పెట్టుకోలేడు. అలా యూట్యూబ్లు ఆ ట్యూబ్లు చూసేసి మీ ఒరిజినల్ ట్యూబ్ మర్చిపోయారు లోపల. మర్చిపోయి దాన్ని అలా 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 రైసులు చేసేసి, మన ఎందుకని ఒరిజినల్ మనం రైసే తింటాము, రైసే ఇష్టం. దాన్ని మళ్ళీ దాంట్లో అన్ని అదే లాసు, దాంట్లోనే బోల్డ్ కార్బ్స్. పోనీ ఓకే, అయినా సరే మంచిది. ఎందుకని మన ఫాదర్స్ నుంచి అదే తిన్నారు కాబట్టి మన జీన్స్ లో అదైతేనే మనకు బలం వస్తుంది. నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ దాంట్లో మీరు వేసే ఆయిల్స్, మీరు వేసేవన్నీ, అట్లీస్ట్ కూర అయితే కనీసం బోర్ కొట్టి కొద్దిగా కలుపుకుంటాడు, తర్వాత పెరుగు కలిపేసుకుంటాడు. మీరు దాంట్లో అన్ని పడేసి ఇలా ఇలా వేపేసి ఒక రైస్ చేసి బాక్స్ లో పడేసి ఇన్స్టెంట్ కి ఎంత అలవాటు పడిపోయారండి. కాబట్టి న్యాచురల్ కాని ఆహారం ఏదైనా సరే తమస్సు రజస్సు తీసుకొస్తుంది. అందుకే మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, నేను పళ్ళు ఇవి న్యాచురల్ అన్నా అనుకోండి, ఏ పళ్ళు న్యాచురల్ అని అడుగుతారు. అన్ని అన్యాచురల్ గానే ఉన్నాయి కాబట్టి అన్ని రోజంతా పళ్ళు ఎలా తినగలుగుతారండి? కాబట్టి సహజంగా సహజ సిద్ధంగా ఆహారాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచినా కూడా దానికి మీరు అన్ని మేకప్ వేయకుండా, ఇది కరెక్ట్ పదం. మీరు ఒరిజినల్ రూపం ఉంచుకోకుండా ఎలా అయితే మేకప్ వేస్తారో ఆహారానికి మేకప్ వేయకుండా న్యాచురల్ గా ఫుడ్ ఏదైతే తీసుకుంటారో అది సాత్వికం. ఓకే, సో సాధకులు తప్పనిసరిగా ఈ 3 లక్షణాలు అంటే 3 గుణాలు ఉన్నవి మనకి. 3 గుణాలని బ్యాలెన్స్ చేయాలనంటే మైండ్ కి పొట్టకి రెండిటికి ముందు బ్యాలెన్స్ చేయాలి. సత్వగుణం పెరగాలి అంటే సత్పురుషుల సహవాసం ఒక్కటే పెరుగుతుంది, ఇంకోటి పెరగదు. సత్సంగంలో జ్ఞానం వస్తుంది. సత్పురుషుల దగ్గర అంటే ఆత్మోన్నతి వైపు జర్నీ చేసే సత్పురుషుల దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళకి సత్వగుణమే ఉంటుంది. లేదండి అలా లేదు రజస్సు ఉంది అని అంటే నేనేం చెప్పలేను దానికి. ఓకే, తర్వాత మన చుట్టూ అలాంటి సాత్వికులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం స్నేహం చేసుకోవచ్చు. ఎందుకని వాళ్ళని చూసినప్పుడల్లా మనం ఓకే ఇలా బిహేవ్ చేయాలి కదా అని తెలుస్తూ ఉంటుంది. అలాంటి వారు ఎవరు లేరండి అంటే మీరు హాయిగా కళ్ళు మూసి కూర్చోవచ్చు. మనతో మనమే సాత్వికంగా ఉంటాం, గొడవ లేని పని. ఓకే, సో ఈ 3 గుణాలు మనకి ఉంటవి.
అవి పెరగకుండా ఏది ఎక్కువ ఉందో దాన్ని తగ్గించుకోవడానికి, ఏది తక్కువ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి 3 లక్షణాలు చెప్పాను. అది మీకోసం. సో, ఎవ్రి మూమెంట్‌లో శరణాగతి ఉంటే కనుక సరెండర్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉంటారు. ఎవ్రి మూమెంట్‌లో మనకి తప్పనిసరిగా వ్యక్తి భావన ఉంటే, అయ్యబాబోయ్! నన్నేం అనుకోకూడదు అని ఎవడి మీద తోసేద్దామా? ఇది కూడా తమస్సు లక్షణం. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇంక నా మీదకి రారు మీరు. జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. సో, తమస్సు, రజస్సు, సత్వగుణం ఈ మూడింటిని మన వరకు మనం చూసుకోవాలి ముందు. మీరు మార్పు చూసి అవతల వాడు ఓకే పాపం దీనికి ఈ మధ్య రజస్సు తగ్గింది, గొడవ వదిలిపోయింది అనుకుంటాం. ఈ మధ్య ఒళ్ళు బద్ధకం తగ్గి యాక్టివ్‌గా ఉంది. దేనివల్ల? ఈ క్లాస్ వల్ల అని తెలిసి ఎళ్ళమ్మ క్లాస్‌లో కూర్చో అనాలి. అలా ఉండాలి. ఓకే. సో, అలా తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మన సాధన. ఏమీ బ్యాలెన్స్ చేసుకోకుండా ఏమి సాధనండి? ఏది ఓ పక్క మీకు తెలీదండి. వాళ్ళ పార్టీకెళ్తాను వెంటనే నేను ధ్యానం చేయగలుగుతాను అన్నాడు అంటే, పార్టీల్లో బాగా తినేసి ఇక్కడ మనస్సును అణిచి నిద్రపోతున్నాడని అర్థం. ఓకే. కాబట్టి మంతిని సత్యనారాయణరాజు గారు చెప్తారు. నువ్వెళ్ళు పార్టీకి శుభ్రంగా తిను. మర్నాడంతా ఉట్టి మంచినీళ్ళ మీద ఉండు. గొడవ ఉండదు. మళ్ళీ తేనె నిమ్మరసం కూడా తాక్కు. ఉపవాసం చేసేయి అని చెప్తాడాయన. మంచిది. అలా చేయగలుగుతామా? నేనలా చెప్పను. నువ్వెళ్ళు అంటే అది కనీసం ఉపవాసం చేయగలుగుతాడు. ఇది ఆలోచనలు. వెళ్ళినోడిని వెంటనే శుద్ధి చేయలేం. చాలా కష్టం. కాబట్టి పొట్టకైతే చెప్పగలుగుతారు. దీనికైతే అంత ఈజీగా చెప్పలేం. అంత ఈజీ అవ్వదండి. దీన్నిలా లాక్కు రావాలి బండిని. నువ్వెళ్ళు, అంటించుకో, మళ్ళీ నేను తీసేస్తాను అని అనలేను నేను. ఎన్ని సార్లు తీస్తామండి? ఆల్రెడీ జన్మాంతరాల్ని తెచ్చుకున్నారు. ఆహారమైతే పోతుంది. ఇది జన్మాంతరాల్ని తెచ్చుకున్నారు. అది వదలగొట్టాలి, మీరు పోసుకున్నయి వదలగొట్టాలి. ఇంక మళ్ళీ కొత్తగా పోసుకోమని చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఓకే. కాబట్టి మీరే బ్యాలెన్స్ చేసుకోవాలి. తమస్సుని, రజస్సుని బ్యాలెన్స్ చేసుకొని సత్వం. సత్వం దగ్గరికి వస్తే తర్వాత గుణాతీత స్థితి చెప్తాను. అది కూడా పోగొట్టేటట్టు. అక్కడికొస్తే అసల. ఓకే. గుణాతీత స్థితులు ఒకటున్నాయి. అవి తర్వాత చెప్పుకుందాం. అంతవరకు రావాలి. కాబట్టి రజస్తమో గుణాలు మనకి అనుభవంలో ఉన్నాయి. వాటితో పాటుగా మన జీవితంలో సత్వగుణం కూడా అనుభవంలోకి రావాలి అని మనం గోల్ పెట్టుకోవాలి. మనస్సు సాత్వికంగా మారాలి. మారడానికి దానికి ఉపాయము ధ్యానము. ఓకే. మరి ఎలా మారాలంటే ఇగో చెప్పాను. ఇన్ని రకాలుగా చెప్పాను. మళ్ళీ ఎలా మారాలని అడగకూడదు. అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి ధ్యానము పెద్ద ఉపాయము. ఎందుకని? కాసేపు నోరు కట్టేయగలుగుతాడు. కాసేపు ఎవరితో మాట్లాడకుండా ఉండగలుగుతుంది నోరు. లేకపోతే ఆహారం తినకుండా అన్ని రకాలుగాను ధ్యానము ఉపయోగపడుతుంది. అంతవరకు చెప్దాం.